శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేసినట్లే దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ అవకాశం కల్పించిందన్నారు. పథకం ప్రారంభానంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దివ్యాంగులతో పాటు కాసేపు బస్సు ప్రయాణం చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దివ్యాంగులంతా స్వాగతిస్తూ థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. దివ్యాంగులందరికీ కూడా అంత్యోదయ కార్డులు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది సార్. అది సీఎం గారి దృష్టికి మా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సార్ మినిస్టర్ గారు మీరు కూడా ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం సార్. సార్ ఆర్టీసీ ఎండీ గారు ఒక్క విషయం కల్పించారు, చాలా సంతోషం. కానీ బస్సు ఎక్కేటప్పుడు దివ్యాంగులకి మాకు కేటాయించిన కండక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. కొన్ని బస్సులు ఎక్కేటప్పుడు ఏం చేస్తున్నారంటే, సార్ అయ్యా కండక్టర్ గారు మేము డిజేబుల్డ్ దివ్యాంగులు వచ్చారు కదా అని సీట్ ఖాళీ చేద్దాం కదా అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకి జనాలకు లేకపోవటం వలన ఆ ఆలోచన చైతన్యాన్ని కల్పిస్తారని వినయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరియు అంటే మనకి సోదరులు నిలబడాలంటే చాలా కష్టం కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ లేదనుకుంటే ఆలోచన కల్పించిన వాళ్ళైతే మా ప్రాణాలని మా ఆరోగ్యాలను కూడా మీరు కాపాడగలుగుతారని కోరుకుంటూ నాకు ఈ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఉండాలి. నా పేరు మేడం పైల వెంకట్రావు మేడం. విజయనగరం జిల్లాలో నేను సీనియర్ అసిస్టెంట్ గా బొబ్బుల్లో విధులు నిర్వహిస్తున్నాను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో. నేను నిలబెట్టుకుంటాను, మీకు ఇచ్చిన నమ్మకాన్ని కూడా తప్పకుండా ఆదేశాలు ఇస్తాను, ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నేను చూస్తాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకి అలాగే మన స్టాఫ్కి ఇంకా ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం ఎప్పుడైనా ఆలోచించి ప్రత్యేకంగా మీ అందరి కోసం పెన్షన్ అనేది వారికి బొకే ప్రజెంట్ చేయవలసిందిగా సరైనటువంటి చేయూతను కల్పించాలి, వారి కుటుంబానికి చేయూతను కల్పించాలని పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు చదువుకున్న వాళ్ళు కానీ ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకు మంచి ఆసక్తి చూపించేలాగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకం కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అమలుపరిచేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున బాధ్యత తీసుకున్నారు. మనందరం కూడా సోదరుమల్ని ఈరోజు థ్యాంక్ యూ సార్ అని సీఎం గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ప్రధానంగా మీ అభినందనలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడికి ధీటుగా మీరు కూడా ఎక్కడైతే కేరళలో కలెక్టర్స్ అయ్యారో, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారో, అలాగే అంతకు మించి ప్రపంచ స్థాయికి మీరు కూడా వెళ్ళాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు అందరూ కూడా, ఎందుకంటే మీరు శ్రీశక్తి బస్సు పథకం కూడా మంచి పాజిటివిటీ తీసుకువెళ్ళారు. అటు ఆర్టీసీ అధికారులు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రభుత్వంతో కలిసి ఈరోజు ఈ శ్రీశక్తి పథకాన్ని ఏ రకంగా అయితే సక్సెస్ చేశారో అలాగే దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా మీరు కూడా కొంత బాధ్యత తీసుకున్న వారైతే కోరుతున్నారో వాళ్ళ సీట్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయో వాళ్ళకి సీట్స్ ఇచ్చేలా కూడా కొంత కార్యాచరణ చేయండి. ఎందుకంటే